టిఆర్ఎస్ వైఫల్యమే. నేను నిఖిల్ గారు ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే, మాకున్న సమాచారం వరకు చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కాంగ్రెస్ కి సపోర్ట్ గా అక్కడ నిలబడ్డారు, కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నం చేసుకున్నారు. అది వాళ్ళ వైఫల్యం, మాకేం సంబంధం? మాకున్న సమాచారం చెప్పినాం. అది నిజమా కాదో వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ క్యాడర్లు చర్చించుకొని నిజమా కాదో తేల్చుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. సో ఏదైనా ఇది మొత్తం ఒక అబాసుపాలు చేసినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో డబ్బు సంచులతోటి ఈ రెండు పార్టీలు కూడా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయి. ఎలక్షన్ కమిషన్ ఒక రకంగా చెప్పాలని, ఎలక్షన్ కమిషన్ మా భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఎలక్షన్ కమిషన్ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. రైట్, ఒక్క నిమిషం. మా ప్రతినిధి రాకేష్ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నారు, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. ఓవర్ టు రాకేష్. ఎస్, కౌంటింగ్ అయితే చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లో అయితే పెద్ద మెజారిటీ ఏ పార్టీకి కనిపించట్లేదు, కేవలం స్వల్ప మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగా సమాచారం. దాన్ని అధికారికంగా మరికాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇక మొదటి రౌండ్లో కూడా కొంతమేర కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజారిటీ కనిపిస్తున్నట్టుగా సమాచారం. దాదాపుగా 42 బూత్లకు సంబంధించి ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఇందులో కొంతమేర దాదాపుగా 500 నుంచి 600 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మరొక 10 నిమిషాల్లో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఈ 42 బూత్లకు ఆ రకంగా చూస్తే టఫ్ ఫైటే నడిచే అవకాశం ఉందా జూబ్లీహిల్స్లో? ఎస్, ఖచ్చితంగా ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే షేక్పేట్లో మెజారిటీగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంటుంది. ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించి ఏవైతే బూతులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం ఈ ఫస్ట్ రౌండ్లోనే జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ముస్లిం ఓటు బ్యాంక్ కనుక కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా పడుంటే మెజారిటీ చాలా ఎక్కువ స్థాయిలో రావాలి. కానీ ఆ పరిస్థితి కనిపించేటట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే మొదటి 42 బూతులకు సంబంధించిన వాటిల్లో పూర్తి స్థాయిలో షేక్పేట్లో ఉన్న మొత్తం మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈ యొక్క బూతులలో పూర్తిగా లెక్కించబడతా ఉంది. కాబట్టి ఇక్కడ కనుక భారీ మెజారిటీ కనిపించకపోతే బోరబండ అలాగే ఎర్రగడ్డలో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. దీన్ని కాంగ్రెస్ శ్రేణులు కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొనే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్లో స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ట్రెండ్ కనుక చూస్తే మొదటి రౌండ్ కానీ బ్యాలెట్ రౌండ్ కనుక చూస్తే ఒక తగ్గఫోర్ అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోలింగ్ ఏజెంట్లు కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉంటున్నారు. బయటకు వచ్చి తమ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అధికారికంగా మరి కాసేపట్లో తెలియజేస్తామంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఇక్కడ పోలీస్ శాఖకు ఉన్నతాధికారులు, ఎన్నికల ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు చూస్తున్నారు. ఎందుకంటే రెండు పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నేతలందరూ కూడా ఇక్కడే మోహరించి ఉన్నారు. ఏ క్షేమమైన ఏ పరిస్థితి వచ్చినా కానీ ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఏ పరిస్థితి ఎందుకు ఏముంటుందిలే కానీ బట్ కొంత టైట్గా నడుస్తున్నప్పుడు కొంచెం రెండు వైపులా టెన్షన్స్ ఉండే అవకాశం ఉంది. రామచంద్ర గారు, మీరు ఆశించిన రీతిలో 30-50 మెజార్టీ వచ్చే అవకాశం ఇప్పటికైతే కనపట్టలేదు కదా, ముందంజలో అయితే ఉన్నమాట వాస్తవమే కానీ అయినప్పటికీ? కొమ్మనేని గారు, మీరు సరే ఒక షేక్పేట్ ఏరియాతో మనం ఫలితాలని మనం ఊహించలేము కానీ కరెక్ట్. ఇప్పుడు మీరు మధురా నగర్ ఆ ఏరియా, అదేవిధంగా రహమత్ నగర్, బోరబండ దాదాపు 10% లీడ్, 15% లీడ్ లో మేము ఉంటామండి. ఓకే, మీరు అంటే మీకు ఒకటే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు మిత్రుడు నిఖిల్ గారు చెప్తున్నారు మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. వారి పార్టీ మరి 14 ముందు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. వారి పార్టీ ఖాతాలో ఈరోజు 12,000 కోట్ల నిధులు. 12,000? మరి తోచిన 12,000 కోట్లు. తోచిన ఫిగరాలు చెప్పకండి. 1200 కోట్లు అంతవరకు పర్వాలేదు కానీ 12,000 కోట్లు అంటే ఎట్లా? వాళ్ళు సమాధానాలు అవి చేసి నిధులు సేకరించి మీటింగ్లు పెట్టుకున్న, సభలు పెట్టుకున్న స్థాయి నుంచి ఈరోజు దేశంలో రిచెస్ట్, షార్ట్ పీరియడ్ లో రిచెస్ట్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అక్కడ బీజేపీ, ఇక్కడ టిఆర్ఎస్. సరే, ఏదేమైనా ప్రజల్లో వాళ్ళు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు అసలు వాస్తవంగా 14 ముందు హైదరాబాద్ లో టిఆర్ఎస్ పెద్దగా క్యాడర్ ఉన్న పార్టీ. రైట్, ఒక్క నిమిషం రామచంద్ర గారు, జూబ్లీహిల్స్ మొదటి రౌండ్ కాంగ్రెస్ ఆధిక్యం 62 ఓట్లు మాత్రమేనట. ఇది చాలా తక్కువ మెజార్టీ కదా. మీరు 30,000 50,000 రావాలంటే సరే, తర్వాత ఏమైనా వస్తుందేమో తెలియదు కానీ బట్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఫస్ట్ రౌండ్ 62 ఓట్లు అంటే చాలా టైట్ ఎలక్షన్ జరిగినట్లే కదా. ఇప్పుడు మా ప్రతినిధి చెప్పారు అక్కడ రాకేష్, ఏమని ఆ ఏరియాలో కనుక
ఎక్కువ మెజారిటీ వస్తే ఆటోమేటిక్గా మొత్తం అంతా వచ్చేస్తుంది. కానీ మరి మొదటి రిజల్ట్ ప్రత్యేకించి అక్కడ మైనారిటీ వర్గం ఎక్కువ ఉన్నటువంటి చోట 62 ఓట్లే లీడ్లో రావటం కాస్త మీకు కూడా టెన్షనేనేమో. టెన్షన్ ఏం లేదండి, ఖచ్చితంగా మీరు రౌండ్ కి మెజారిటీ పెరుగుతుంది, తప్పకుండా పెరుగుతుంది. అదే విధంగా పోలింగ్ పర్సంటేజ్ ఇప్పుడు మాస్ ఏరియాలో బస్తీలలో పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది. అదే విధంగా మీరు మన సోమాజిగూడ శ్రీనగర్ ఏరియాలో చూస్తే, ఆ డివిజన్ లో చూస్తే పోలింగ్ పర్సంటేజ్ కేవలం 29% మాత్రమే. అంటే చదువుకున్న మేధావులు కేవలం చర్చల్లో పాల్గొంటున్నారు తప్ప ఓటింగ్ లో పాల్గొనట్లేదు. పోలింగ్ లో వాళ్ళు పాల్గొనట్లేదు. ఎందుకు మరి వారి హాలిడే ప్రకటించినా గానీ మరి పోలింగ్ లో పాల్గొనట్లేదు. వారి మీద కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సరే, ఏ ప్రభుత్వం చదువుకున్న వాళ్ళే అది జనరల్గా ఎలక్షన్ ముందు మనం ఇటువంటి మాట్లాడుకోగలిగితే ఇంకెక్కువ ఉపయోగం. కానీ బట్ ఎలక్షన్ ముందు మాట్లాడినా తర్వాత మాట్లాడినా ఆ పరిస్థితిలో పెద్దగా మార్పు రావట్లేదు. ఏంటి 62 ఓట్లే మెజారిటీ కాంగ్రెస్ కంటే నిజంగానే గట్టి ఫైట్ ఇస్తున్నట్లేనా? 100కు 100% మేమే గెలుస్తామని ఇప్పటికీ 2-3 సార్లు చెప్పినా, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. ఇంకో 2 గంటల తర్వాత మీరు కూడా ఇదే మాట చెప్పే పరిస్థితి ఉంటుంది సార్. ఆ పూర్తి విశ్వాసం మా మీద ఉంది. కొంచెం లోతుగా మనం వెళ్ళి చూస్తే కనుక ఇదే షేక్పేట్కి సంబంధించి మొదటి రౌండ్ ఏదైతే ఉందో, మొత్తం షేక్పేట్లో 70 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఆ 70లో ఈ మొదటి రౌండ్లో దాదాపుగా 42 పోలింగ్ బూతులు కవర్ అయినాయి. అంటే 60 నుంచి 65% షేక్పేట్ ఆల్రెడీ కవర్ అయింది. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఓట్లు దాదాపుగా 43,828 ఓట్లకు సంబంధించిన ఫలితం అది. దాంట్లో కేవలం 62 ఓట్ల మెజారిటీ అంటే దానికి సంబంధించి కూడా మెజారిటీ ముస్లిం వర్గం ఉంది. అంటే ఉన్నటువంటి మొత్తం 43,000 రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉంటేనే దాంట్లో కూడా అది ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది కదా సార్, అట్రాక్ట్ చేయడానికి. కాస్త ముస్లింని అట్రాక్ట్ చేయడానికి కాదు, కాంగ్రెస్ పార్టీ లేకపోతే, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ లో కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లింలకు ఇజ్జతే లేదు అని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రజలకు సంబంధించినటువంటి బహిరంగ సభలో చెప్పిండ్రు. చెప్పిన తర్వాత కూడా ముస్లింలు ఇటువంటి తీర్పు ఇవ్వడాన్ని నిజంగా మనం స్వాగతించాల్సిన విషయం. చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి గంపగుత్తగా వన్ సైడ్ ఓట్లు వేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. 43,800 అంటే 44,000 ఓట్లలో 50% మాకు వచ్చినాయి సార్ ఈ రోజు. దాన్ని బట్టే మా విజయం ఏందో చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. మొత్తం 4 లక్షల్లో 43,000 రిజల్ట్ ఇది. రైట్. ఏదేమైనా ఎవరి ఆశాభావం వారికి ఉంటుంది. ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ లో కేవలం 62 ఓట్ల ఆధిక్యత మాత్రమే కాంగ్రెస్ ఉందంటున్నారు. అక్కడే అత్యధిక మెజారిటీ వస్తుందని ఆశించినట్లున్నారు కాంగ్రెస్ వారు. మరి ముందు రౌండ్లో పెరుగుతుందా లేదా అనేది చూడాలి. అయితే వీళ్ళు అక్కడ చేసినటువంటి మరొక విషయం ఏంటంటే, మేము అనేక సార్లు ప్రశ్నించిన తర్వాత వీళ్ళ 2 సంవత్సరాల పరిపాలన తర్వాత మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చిండ్రు. వీళ్ళు ఇచ్చిన ఆ ఎఫెక్ట్ చూస్తే కూడా మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మేము ఇంత టఫ్ ఫైట్ లో కొనసాగుతూ ఉన్నాం. 44,000 ఓట్లలో కేవలం 62 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.